హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాత్ పతాస్త్రం బుక్ రీడింగ్ కంటిన్యూ చేద్దాము. సో మనము హ్యూమన్స్ కి ఎలా ఉంటాయి ఎనర్జీ లెవెల్స్, శక్తి స్థాయిలు అనేవి చదువుతూ వస్తున్నాము. సో ఇప్పటి వరకు 0 నుంచి 399 మధ్యలో ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఎవరి మానవ గుణాలు ఎలా ఉంటాయి అని చదివాము. ఇది ఇక్కడ 400 తర్వాత ఉంటే ఎలా ఉంటాయి అనేది కంటిన్యూ చేద్దాం. శక్తి స్థాయిలు 400 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న మానవ గుణాలు. 400 పైన ఉన్న యూనిట్లు శక్తి స్థాయిల నుండి మానవ ఇంటెలిజెన్స్ మరియు తర్కం మరియు విశ్లేషణ వంటి మానసిక సామర్థ్యాలు ఎంతో పరిణతిని చెంది తారాస్థాయిని పొందడం సంభవిస్తుంది. అయితే ఆధ్యాత్మిక సత్యాలు అనేవి వారికి గోచరం కావు. ఇంకను అంటే 499 యూనిట్స్ వరకు రజోగుణాలను అంటిపెట్టుకుని ఉంటారు. సో ఏం చెప్తున్నారు అంటే, సో మనకి 400 వచ్చినా కూడా 499 వరకు కూడా మనకి అందరికి రజోగుణాలు ఉంటాయి అని చెప్తున్నారు. సో భౌతిక ప్రపంచానికి సంబంధించినంత వరకు మానవ ఇంటెలిజెన్స్ ఎంతో పరిణతి చెందటం జరుగుతూ ఉంది. మనం చెప్పుకునే యోధులంతా ఈ శక్తి స్థాయిల్లోనే ఉంటారు. ఈ శక్తి స్థాయిల్లోని వారు ప్రాపంచికంగా సమర్థులుగా ఉంటారు. ప్రపంచానికి ఎంతో సేవ చేసే స్థితిని కలిగి ఉంటారు. సో 400 నుంచి 499 వరకు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, సో వీళ్ళకి ఆల్రెడీ ఒక గ్రేట్ వారియర్స్ లాగా ఉంటారు. సో వీళ్ళని ఫిజికల్ వరల్డ్లో అన్ని పనులు చక్కగా చేయగలిగినట్లుంటారు. అలానే కమ్యూనిటీకి కూడా బాగా సాయం చేస్తారు అని చెప్తున్నారు అన్నమాట. 400 యూనిట్స్ శక్తి స్థాయి అనేది ఒక ముఖ్యమైన గణనీయమైన పరిణామం. ఈ స్థాయి నుండి మేధావి అంటే జీనియస్ తయారవుతారు. బుద్ధి వికాసం, వివేకం, ప్రజ్ఞ అనేవి ప్రాపంచికమైంది మరింత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఈ ఎనర్జీ లెవెల్స్ లో ఉంటే కనుక వాళ్ళు జీనియస్ లాగా వాళ్ళు అంతా ఉంటారు అని చెప్తున్నారు. ఈ స్థాయిలో ప్రపంచ స్థాయి మేధావులు ఉంటారు. నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రఖ్యాత వైద్యులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ప్రఖ్యాత కళాకారులు, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, ప్రఖ్యాత సినిమా దర్శకులు, ప్రఖ్యాత శిల్పులు, ఇలా అన్ని రంగాలలోనూ ప్రత్యేకతమైన లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు వీరు. ప్రఖ్యాత రచయితలు, ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు అంటే ఫేమస్ ఎకనామిస్ట్స్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, ప్రఖ్యాత దేశభక్తులు, ప్రఖ్యాత వ్యాపారవేత్తలు, వారెన్ బఫెట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనిలోకి వస్తారు అని చెప్తున్నారనమాట. అలానే ప్రఖ్యాత సంగీత విద్వాంసులు లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఉస్తాద్ బిస్మిల్లా, వీళ్ళందరూ కూడా ఇలా 400 and 499 యూనిట్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. న్యూటన్, ఐన్స్టీన్, సిగ్మండ్, స్టీఫెన్ హాకిన్, ఇలా ఎందరో శాస్త్రవేత్తలు కూడా 400 కంటే ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్నవారే. 400 కంటే ఎక్కువ శక్తి స్థాయిలో ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచిన ప్రాపంచికంగాను భౌతికంగాను అని మీరు అర్థం చేసుకోవాలి. కొందరు మహానుభావులు ఇక్కడ గుర్తు చేసుకుందాం. సో ఏంటంటే ఫిజికల్ గా వీళ్ళందరికీ కూడా చాలా స్కిల్ సెట్ ఎక్కువగా ఉంటుంది. చాలా స్టేబుల్ గా ఉంటారు. వీళ్ళకి స్మార్ట్నెస్ అంటే జీనియస్, మేధావిగా జీనియస్ గా ఉంటారు అని చెప్తున్నారు. వీళ్ళలో కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారికి 470 యూనిట్స్ ఉంటాయంట. న్యూటన్ గారికి 499 యూనిట్స్ అంట. ఐన్స్టీన్ గారు 499, లతా మంగేష్కర్ గారికి 460 యూనిట్స్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కూడా 460, మంగళంపరి బాలమురళీకృష్ణ గారికి 460, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారికి ఇంకొంచెం ఎక్కువ 470 యూనిట్స్, ధీరుభాయ్ అంబానీ గారికి 410, ఇందిరాగాంధీకి 440, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 470, నెహ్రూ గారికి 415, ఏఆర్ రెహమాన్ గారికి 450,
సర్ సివి రామన్ గారికి 490, స్టీఫెన్ హాకిన్స్ గారికి 499, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 499. జెమినీ టీవీలో నాటు వైద్యం చెప్పే శక్తి సుబ్రహ్మణ్యం గారికి 450 అంట. డిఎన్ఏ కోడింగ్ చేసే వాళ్ళకి 460 అంట. నాస్తికవాదం చేసే వాళ్ళకి 165 అంట. ఉగ్రవాదం చేసే వాళ్ళకి 70 అంట. సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఎలా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అని చెప్పారు. అలాగే ఈ చదువుతున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే నిన్న లాస్ట్ క్లాస్‌లో చదువుతున్నది. సో ఒక మనిషి యొక్క శక్తి స్థాయిల్ని మనము అంచనా వేయలేము అని చెప్పారు. మరి ఇక్కడ వీళ్ళందరికీ శక్తి స్థాయిలు అంచనా వేశారు. మరి యావరేజ్ చేశారేమో. అప్పుడు చదువుతున్నప్పుడు ఏమని చెప్పారు అంటే, ఈ మనిషి యొక్క శక్తి స్థాయిలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో మనం తీసుకునే జ్ఞానాన్ని బట్టి మన శక్తి స్థాయిలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆహ్, ఆ పాయింట్‌లో ఎంత ఉన్నది శక్తి స్థాయి అనేది చెప్పగలం కానీ, ఓవరాల్‌గా లైఫ్‌లో ఎంత అనేది చెప్పడం కష్టము అని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా ఒక ఆహ్, ఆహ్, కాస్త ఒక లిమిట్‌ని దాటి ఉన్నారు కాబట్టి, వాళ్ళు కాస్త కామ్‌గా ఉంటారు కాబట్టి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తారు కాబట్టి, వాళ్ళని యావరేజ్ చేసి చెప్పారేమో అన్నట్లు నాకలా అర్థమవుతుంది. నాకు అంటే ఒక 10 సార్లు అట్లా మ్యాప్ లాగా తీసుకొని డివైడెడ్ బై చేస్తే అవరేజ్ తీసారేమో అందులోంచి. నేను అదే అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు వీళ్ళు డ్రాస్టిక్‌గా చేంజ్ అవ్వట్లేదు కదా! వీళ్ళకు అంటే సో డ్రాస్టిక్‌గా చేంజ్ అయ్యే వాళ్ళకి అప్పుడు యావరేజ్ చేస్తే తగ్గుతుంది. సో వీళ్ళందరూ ఒక లెవెల్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళ డ్రాస్టిక్ చేంజ్ లేదు కాబట్టి యావరేజ్ తీశారేమో అన్నట్టు అనిపించింది. అలాగే కొన్ని దేశాల శక్తి స్థాయిని చూద్దాం. ఇండియా 355 యూనిట్లంట. జపాన్ 355, దక్షిణాఫ్రికా 190, వియత్నాం 140, దక్షిణ కొరియా 400, యూరప్ 355, ఈజిప్ట్ 350, జర్మనీ 400, అమెరికా 421, చైనా 300, కెనడా 415, ఉత్తర కొరియా 175, ఫ్రాన్స్ 305, బ్రెజిల్ 300, ఆస్ట్రేలియా 410, రష్యా 200, నేపాల్ 205, పాకిస్తాన్ 140, సింగపూర్ 405, కువైట్ 190, టిబెట్ 200, అట్లాంటిస్ నాగరికత 290, ప్రాచీన ఈజిప్ట్ నాగరికత 205. సో ఇలా ఈ ఉన్న ప్లేస్‌ని బట్టి, కంట్రీని బట్టి కూడా వీళ్ళు శక్తి స్థాయిలు చెప్పారనమాట. సో దీనిలో ఒక నోట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ 140, ఇండియా 355. దీన్ని పరిశీలిస్తే పాకిస్తాన్ దేశం భారత్‌పై ఎన్ని సార్లు యుద్ధం చేసినా ఎప్పటికీ గెలవదు. సో వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ తక్కువ కాబట్టి సో ఏదైనా వార్ వచ్చినా వాళ్ళు గెలవరు పాకిస్తాన్ వాళ్ళు అన్నట్లుగా చెప్తున్నారన్నమాట ఈ ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి. టిబెట్, నేపాల్‌లో శక్తి స్థాయిలు తక్కువగా ఉండడానికి కారణం ఆయా దేశాల్లో ప్రస్తుతం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు చాలా తక్కువ మంది ఉండటం వల్ల. చైనా, జపాన్, దక్షిణ కొరియా ఈ శక్తి స్థాయిలు కలిగి ఉండటానికి కారణం బౌద్ధ జ్ఞానం చేసేవారు ఆ దేశాల్లో చాలా మంది ఉన్నారు కనుక. భారతదేశంలో కొన్ని కోట్ల మంది మాంసాహారులు. అమెరికా కంటే కూడా ఎక్కువ మంది ఉండటం ఇది చాలా శోచనీయం. సో ఇండియా వచ్చి 350 అన్నారు. కానీ అమెరికా వచ్చి 420 అన్నారు. సో నాకు అది చదువుతున్నప్పుడు అలానే అనిపించింది. ఎందుకు ఇంత డిఫరెన్స్ అని. సో ఎందుకు అంటే ఇండియాలో మాంసాహారం ఎక్కువ ఉన్నారు తినేవాళ్ళు అని చెప్తున్నారు ఇప్పుడు. భారత్ కంటే అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో ఎక్కువ శాతం మంది శాకాహారులుగా ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఇస్లామిక్ దేశాల్లో శాకాహారం సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఎందుకు తక్కువగా ఉంది ఇండియా, అమెరికా, కెనడాల కంటే అంటే మనము మన ఇప్పుడు మన అండర్‌స్టాండింగ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మనం ఇండియాలో తక్కువ తింటాము. అట్‌లీస్ట్ అంటే ఒక టైంలో తక్కువ తినేవాళ్ళము అనే ఫీలింగ్‌లో ఉన్నాను నేనైతే. సో కానీ యూఎస్ కంటే కూడా ఇండియాలో ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్స్ అని చెప్తున్నారు. తర్కం, విశ్లేషణలు మరి సంపూర్ణ అవగాహన ద్వారా మన ఇంటెలిజెన్స్‌ని వినియోగించటం అనేది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరూ ఈ స్థాయిల్లోనే ఉంటారని గుర్తుంచుకోండి. 400 యూనిట్ శక్తి స్థాయిని అందుకోవడం అనేది మానవ జాతిలో ప్రాపంచికంగాను, లౌకికంగాను, భౌతికంగాను ఒక ముఖ్యమైన మైలురాయి వంటిది.
తర్కం అంటే లాజిక్ అండ్ రీజనింగ్, విశ్లేషణలు ఎనాలిసిస్ అనేవి మానవ జాతి చైతన్య పరిణామానికి అంతిమమైన అంటే అల్టిమేట్ స్థితి ఎంత మాత్రమూ కావు అని గ్రహించండి. ప్రాపంచికంగా ఈ శక్తి స్థాయిని చేరుకోవడం చాలా గొప్ప విషయమే, కానీ ఆధ్యాత్మికంగా అది స్వల్పమైన పరిణామమే. సో ఇప్పటి వరకు 400 యూనిట్స్ అనేది చాలా జీనియస్ పీపుల్కే ఉంటుంది అని చెప్పారు. ఇది మనం ఫిజికల్ వరల్డ్లో అది అంత ఉండటం చాలా ప్రెస్టీజియస్ విషయమే, కానీ అదే స్పిరిచువల్గా చూస్తే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. పురాణేతీత హాసాలలో అంటే పాత పాతకాలంలో 400 కంటే ఎక్కువ శక్తి స్థాయిని చేరిన చాలా మందిని మనం చూస్తాం. వారిని భౌతికంగాను యోధానుయోధులుగా అంటే ద గ్రేటెస్ట్ వారియర్స్ అని పిలుచుకుంటూ ఉన్నాం. మహాభారతంలోని పాత్రలు అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు అతిరథ మహారథులుగా పిలువబడుతున్నారు. వారి శక్తి స్థాయిలు కనీసం 400 కంటే ఎక్కువ యూనిట్స్ ఉంటాయి. 400 యూనిట్స్ శక్తి స్థాయిలను దాటిన వారిని యోధులు, యోధానుయోధులుగా పరిగణించడం జరుగుతుంది. ఎందుచేత అంటే భౌతిక ప్రపంచ చరిత్ర గతిని మలుపు తిప్పగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ లోకాన్ని, లోకం తీరుని ఉద్ధరించగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. సో 400 శక్తి స్థాయిల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పురాతన కాలాల్లో ఎస్పెషల్లీ మనం మహాభారతము, రామాయణం వీటిల్లో వాళ్ళకి ఉన్న శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఈ లోకాన్ని, ఈ లోకంలో జరిగే వాటన్నిటినీ కూడా వాళ్ళు ఉద్ధరించగలరు, అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఉదాహరణకు లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త పిచ్చి కుక్క కాటుకి వ్యాక్సిన్ కనిపెట్టడం మొత్తం మానవ జాతి మరియు జంతు జాతులకు మహోపకారం చేశాడు. థామస్ ఆల్ఫా ఎడిసన్ అనే శాస్త్రవేత్త విద్యుత్ బల్బును కనుక్కోవడం ద్వారా ప్రపంచానికి ఎంతో మహోపకారం చేశాడు. ఆయన ఎడిసన్ ఎన్నో శాస్త్ర పరికరాలను కనుగొన్నారు. సో ఈ 700+ యూనిట్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని చెప్పారు కదా ఇందాక. ఈ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే ఈ ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టిన వాళ్ళు కానీ, లేకపోతే థామస్ ఆల్ఫా ఎడిసన్ బల్బును కనిపెట్టారు కదా, సో వీళ్ళందరూ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ ద్వారా మనకి చాలా లాభం వస్తుంది అని చెప్పి చెప్పారనమాట. ఈ భూప్రపంచానికి మహోపకారం చేయగల శక్తి సామర్థ్యాలు 400 కంటే ఎక్కువ యూనిట్స్ నుండినే ఆరంభమవుతాయి. సో చాలా సొసైటీకి చాలా ఇన్ఫ్లుయెన్స్గా హెల్ప్ చేసే వాళ్ళందరూ కూడా 400 కంటే ఎక్కువ యూనిట్స్ ఉన్న వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి భగవద్గీతలో 2వ సారీ సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది వచ్చి భగవద్గీతలో 2వ చాప్టర్ 48వ పాఠం అన్నమాట. సో దీనిలో ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, ఆసక్తిని వదిలి యోగ సిద్ధిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్ని యోగం అంటారు. సో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం చేయవలసిన కార్యాన్ని చక్కగా చేయటాన్ని యోగం అంటారు అని చెప్పి చెప్తున్నారు. అంటే కార్యసిద్ధి అయినా కాకపోయినా, అంటే అది జరిగినా జరగకపోయినా సమభావం, సారీ ఏమని చెప్తున్నారు, ఆసక్తిని వదిలి యోగ సిద్ధిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు సమత్వాన్ని యోగం అంటారు. సో దానిలో ఈ రిజల్ట్స్ ఏమొస్తుంది అనేది ఆలోచించకుండా చక్కగా దాని సమభావంతో ఏది వచ్చినా రాకపోయినా కూడా సేమ్ ఫీలింగ్తో మన కర్మలను చేయటాన్ని యోగం అంటారు అని చెప్తున్నారు. యోగ స్థితిలోనే ఉంటూ కర్మలన్నీ చేయాలి. యోగ స్థితిలో ఉండకుండా కర్మలు అనర్థదాయకంగా ఉంటాయి.
కర్మలను చేస్తూ ఉన్నా వాటి పట్ల ఆసక్తి రహితంగా ఉండాలి. ఫలితాలు పూర్తిగా ఫలించినా, కొద్దిగా ఫలించినా సమభావంతోనే గ్రహించాలి. జీవితంలో ఆటుపోట్లను, కష్టసుఖాలను, మానవావమానాలను సమభావంతో చూసే స్థితిని కలిగి ఉండాలి. సో ఏంటి, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని మీద ఎప్పుడూ కూడా చాలా ఫోకస్డ్గా చేయాలి అని చెప్తున్నారు. సో రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా దాన్ని చక్కగా వచ్చినా, మనకు పాజిటివ్గా వచ్చినా, మనకు కావాల్సినట్టు రాకపోయినా కూడా దాన్ని ఒకేలాగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పిన సమత్వ భావన స్థితి అనేది 400 కంటే ఎక్కువ యూనిట్ల నుండి చాలా అద్భుతంగా అలవడుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త విద్యుత్ బల్బును కనుక్కోవడానికి 25,000 ప్రయోగాలు చేశారట. ఎంత అమోఘం! కర్మల పట్ల సమత్వ భావం అంటే ఫలితం సిద్ధించినా సిద్ధించకపోయినా ఉంటే తప్ప ఎడిసన్ 25,000 ప్రయోగాలు చేయలేరు. యోగం అనేది 400 కంటే ఎక్కువ యూనిట్ల నుండి పరిపక్వతను కలిగి వస్తుంది. వారు ప్రపంచంలో ఎన్నెన్నో విప్లవాత్మకమైన పరిణామాలకి కారణమవుతారు. ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, అమెరికా విప్లవం, భారత స్వాతంత్ర పోరాటం, అలాగే వివిధ స్వాతంత్ర పోరాటాలు, పారిశ్రామిక విప్లవాలు, ఇటీవలే ఈజిప్ట్లో జరిగిన విప్లవం, టర్కీలో ప్రజా విప్లవం, మైకేల్ గోర్బచేవ్ చేపట్టిన సంస్కరణలు, పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, జపాన్, దక్షిణ కొరియా పారిశ్రామిక అభివృద్ధి మొదలైన సంస్కరణలు, విప్లవాలకు నాయకత్వం వహించే వారందరూ 400 కంటే ఎక్కువ యూనిట్స్ని శక్తి స్థాయిలు కలిగిన వారేనని మీరు గ్రహించాలి. సో ఇక్కడ ఏమని చెప్పారు? సో ఇందాక భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని బట్టి ఏమన్నారు? మనం అది కాన్స్టెంట్గా దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. ఫలితం ఎలా వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఇంకా ముందుకు ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు కదా. దానికి ఎగ్జాంపుల్ ఏమన్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ గారిని బల్బ్ కనుక్కోవడానికి అంతకుముందు ఎన్ని ఫెయిల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది చెప్పారనమాట. 25,000 టైమ్స్ ఆ ఫెయిల్డ్ ఐటమ్స్ ఉండబట్టి దానిలో ఆ ఫెయిల్డ్ ఐటమ్స్ నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుని దాన్ని అప్లై చేస్తూ మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చి సో ఫైనల్గా మనకి బల్బును కనిపెట్టారు. దానివల్ల మనకి లైఫ్లో అసలు ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అనేది మనకు తెలుసు కదా. సో అటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు అలా కాన్స్టెంట్గా మనకి చేసే పని మీద చాలా ఫోకస్తోనూ మనం దాని నుంచి కాన్స్టెంట్గా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటాము అని చెప్తున్నారు. మహాత్మా గాంధీ చేపట్టిన స్వాతంత్ర పోరాటం అంటే అహింస 700 యూనిట్లు, బ్రిటిష్ పాలకులు అణచివేతను 170 యూనిట్లు ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపచేశారు. సో మహాత్మా గాంధీ గారికి 700+ యూనిట్స్ ఉన్నాయి. ఎందుకంటే దానివల్ల చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందరూ కూడా అహింసాయుతంగా పోరాటం చేయాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలానే బ్రిటిష్ వాళ్ళని బయటకు పంపించడానికి హెల్ప్ చేయడానికి ఆయన లీడ్ చేశారు కదా. సో చెప్పారనమాట. హిట్లర్, ముస్సోలిన్ల వలన కలిగిన 2వ ప్రపంచ యుద్ధం అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తన పోరాట పటిమతో 2వ ప్రపంచ యుద్ధాన్ని ముగింపు జరిగేటట్లుగా చేశాడు. సో సెకండ్ వరల్డ్ వార్ని ఎలా అయితే బ్రిటిష్ ప్రధాని ఏం చేశారో దాని గురించి కూడా చెప్పారనమాట. ఆయనకి 525 యూనిట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. నెల్సన్ మండేలా తన అహింసా పోరాటం ద్వారా దక్షిణ ఆఫ్రికాలో వర్ణ వివక్షతను పారద్రోలారు. సో ఆయనకేమో నెల్సన్ మండేలా గారికి కూడా 700 యూనిట్స్ ఉన్నాయంట. సో వీళ్ళందరి గురించి అలా వాళ్ళకి యూనిట్స్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్లనే వాళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్తూ ఉన్నారు. 400 యూనిట్స్ నుండి పోరాట పటిమ, మడమ తిప్పని యోధత్వం, బుద్ధి వికాసం వృద్ధి చెందటం, సమత్వ భావం అంటే యోగం, దూరదృష్టి, విశాల దృక్పథం, బ్రాడ్ మైండెడ్నెస్, మానవ తెలివితేటలు అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ గణనీయంగా వృద్ధి చెందడం, లోక శ్రేయస్సుకు పాటుపడటం, నిష్కామ కర్మ ఆరంభం అవటం వంటి ఉత్తమ గుణాలు, శక్తి సామర్థ్యాలు చాలా ఆటోమేటిక్గా అలవడతాయి. 400 కంటే యూనిట్స్ ఎక్కువ శక్తి స్థాయిల నుండి
ఒక సచిన్ టెండూల్కర్, ఒక ఉస్సేన్ బోల్ట్ వంటి ఒలింపిక్ క్రీడాకారులు, బిస్మిల్లా ఖాన్ వంటి సంగీత విద్వాంసులు, డాక్టర్ మంగళంపల్లి మురళీకృష్ణ గారు, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల వంటి గాయకులు, అమరశిల్పి జక్కన్న వంటి శిల్పచారులు, శ్యామ్ బెనగల్, జేపి శిల్పి, ఎస్ఎస్ రాజమౌళి, క్రిష్ మణిరత్నం, స్టీల్బర్గ్ జురాసిక్ పార్క్ దర్శకుడు ఆయన, జేమ్స్ కామెరూస్ అవతారు టైటానిక్ వాటికి డైరెక్టర్, వీళ్ళందరూ సినీ దర్శకులు, ఐన్స్టీన్, న్యూటన్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రజ్ఞులు, లియోనార్డ్ డాల్ఫిన్ వంటి ప్రఖ్యాత చిత్రకారులు, అజంతా ఎల్లోరా మరి తమిళనాడులోని దేవాలయాలను చిక్కిన శిల్పాచారులు, సర్ ఆర్థర్ కాటన్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సేవకులు, బాలగంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దేశభక్తులు, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్ప సాహితీవేత్తలు, జేమ్స్ వాట్స్, టెస్లా, పైథారస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ప్రఖ్యాత ఇంజనీర్లు, శ్రీనాథుడు, బమ్మెర పోతన, ఆదికవి నన్నయ్య, తిక్కన సోమయాజులు, దాశరథి రంగాచార్య, విశ్వనాథ సత్యనారాయణ వంటి గొప్ప కవులు, చాగయ్య, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి గేయకారులు తయారవుతారు. సో ఈ 400 కంటే యూనిట్స్ ఎక్కువ ఉన్న వీళ్ళందరూ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అది ఒక రంగం అనే కాదు, ఏ రంగంలోనైనా చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరికీ నార్మల్గా 400 కంటే ఎక్కువ యూనిట్స్ ఎనర్జీ ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా అనేక రంగాల్లో మేధావులు, నిపుణులు, కర్మయోగులు, యోధులు 400 యూనిట్స్ కంటే ఎక్కువ శక్తి స్థాయిల నుండి ఉద్భవించిన వారే. ఓ భూమాత నమస్కారములు, నీవు ఎంత గొప్పదానివి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఓ చాగయ్య, ఎంత గొప్ప సత్యం చెప్పావు, నీకు వందనాలు. సో ఎంతో మంది ఈ భూమి మీద మహానుభావులు పుట్టారు కదా, వాళ్ళందరికీ వందనాలు అని చెప్పి ఒక చాగయ్య గారి కీర్తన ఉంది కదా, దాని గురించి చెప్తారనమాట. శాస్త్ర సాంకేతిక రంగాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిలాసఫీ, మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ, వైద్య శాస్త్రం మరి వివిధ కళలలో నిష్ణాతులే అయినప్పటికీ వారికి ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్, పారమార్థికత, అలౌకికం, కారణకారి సంబంధం, కర్త కర్మ క్రియ మధ్య గల సమన్వయం, ఆత్మజ్ఞానం మొదలగు విషయాల్లో వెనుకబడి ఉంటారు. 499 యూనిట్స్ శక్తి స్థాయి వరకు రజోగుణాలు వెంటాడుతూనే ఉంటాయి. గర్వం, అహంకారం ఇంకా కొద్ది మోతాదులో ఉంటుంది. నేను చేస్తున్నాను అనే భావనలో భ్రమలో ఉంటారు. ద్వంద్వత్వం అంటే డ్యుయాలిటీ అనేది వారిని ఇంకా పూర్తిగా వదిలిపెట్టదు. ఏకత్వం అంటే వన్నెస్ అనేది ఇంకా అలవడి ఉండదు. భౌతిక వ్యామోహాల ఆకర్షణలు వెంటాడుతూనే ఉంటాయి. రీజనింగ్, తర్కం, విశ్లేషణలపై ఆధారపడి ఉంటారు. ఈ ప్రపంచంలో సంభవించే అన్ని పరిణామాలకు, సంఘటనలకు శాస్త్రీయ రుజువులు కావాలని భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాకా ఏం చెప్తున్నారు, 400 అయిపోయిన వాళ్ళు, 499 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మేధావులు అని చెప్పారు. కానీ వాళ్ళల్లో ఇంకా రజోగుణాలు ఉన్నాయి. దేని గురించి, ఎవరో పొగడాలి అని కానీ, మేమే ఈ పనంతా మేమే చేస్తున్నాము అనే మైండ్ సెట్ లో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా వన్నెస్ కి ఇంకా దగ్గరలో వన్నెస్ ఇంకా అలవడలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. 499 యూనిట్స్ లోపు వారికి ఆలోచన రహిత స్థితి అంటే థాట్లెస్ స్టేట్ అనే విషయం పట్ల పూర్తి అవగాహన ఉండదు. అంతరంగ ప్రపంచం, ఇన్నర్ వరల్డ్ నుండి సరైన అవగాహన ఉండదు. ధ్యానం, అంతర్ప్రయాణం మొదలైన వాటిని ఇంకా పూర్తిగా వినియోగించుకునే స్థితిలో ఉండరు. సంపూర్ణ శరణాగతి అంటే టోటల్ సరెండర్నెస్ అనేది వారికి తెలియదు. అన్ని సమయాలలోనూ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతూ ఉంటారు. మంచి చెడుల మధ్య సోక్రటీస్ తత్వవేత్త మాదిరిగా ఊగిసలాట వెంటాడుతూనే ఉంటుంది. కర్త కర్మ మధ్య గల ఆధ్యాత్మిక విషయాలు వారికి తెలియవు. నిష్కామ కర్మ యొక్క ప్రారంభ దశలోనే ఉంటారు.
అన్ని సందర్భాల్లోనూ తర్కం అంటే రీజనింగ్, విశ్లేషణ, అనాలిసిస్ల పైన ఆధారపడి ఉండటం వల్ల 500కు మించిన శక్తి స్థాయిలను చేరుకోవటానికి కొన్ని సంవత్సరాలు లేదా ఒక జీవితకాలం లేదా జన్మలు పట్టవచ్చు. సో 499 లోపు ఉన్న వాళ్ళకి 500 దాటాలి అంటే లాజికల్ రీజనింగ్, ఎనాలిసిస్ తగ్గాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఏంటంటే కర్త కర్మల మధ్య ఉన్న రిలేషన్ స్పిరిచువల్గా వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకనే అలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి వారికి 499 యూనిట్ల లోపు గల పెద్ద ఆటంకం తర్కం. సో మెయిన్ రీజనింగ్ వాళ్ళకి ముందుకెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు ప్రతిదానిని లాజికల్ మైండ్తో ఆలోచిస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వివేకం, సత్యం, మనోశక్తి, దివ్యత్వం అనే విషయాలను మరింత లోతుగా గ్రహించడానికి 499 యూనిట్లను దాటవలసి ఉంది. సో మనకి విజ్డము, మనకు వచ్చే విజ్డమ్ కానీ ట్రూత్, సత్యం అంటే ట్రూత్ని అర్థం చేసుకోవాలన్నా, మైండ్ పవర్ని అర్థం చేసుకోవాలన్నా, డివినిటీని అర్థం చేసుకోవాలన్నా కూడా ఈ 499 కంటే యూనిట్స్ ఎక్కువగా మనకి ఎక్కువ ఉంటే గానీ అది అర్థం కాదు అంటున్నారు. కాలేజీలలో, విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు అనుసరిస్తున్న విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది. ఈ విద్యాభ్యాసం 499 యూనిట్స్ శక్తి స్థాయిల కంటే చాలా తక్కువ స్థాయిలో బోధించబడటం వలన ఉండటం మానవ జాతి వికాసానికి, ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి సరైన అవకాశాలు ఇప్పటి స్థితిలో లేవు. ఇది చాలా శోచనీయమైన విషయం. సో ఎందుకు ఇలా తక్కువగా ఉంటున్నాయి మనీ అంటే మనకి స్కూల్స్లోను, యూనివర్సిటీస్లోను చెప్పే విద్యా విధానం వల్ల, దానిలో ఉన్న లోపాల వల్లే అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనకి ఏంటంటే దీనిలో మనకి ఎడ్యుకేషన్లో స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేదు కదా, సో అందుకని అక్కడ దానివల్ల మనం స్పిరిచువల్గా ఎదగలేకపోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. క్రీస్తు పూర్వం అంటే 500 బీసీ నుంచి 300 బీసీకి గ్రీకు నాగరికతలో మరి మహాభారతం కాలం వరకు సరైన విద్యా విధానాలు ఉండేవి. ఆధ్యాత్మికతతో కూడిన విద్యనే అసలైన విద్య. ఈ ప్రపంచంలో ఉన్నతమైన విద్యా విధానం ఉన్నట్లయితే శిశు మరణాలు తగ్గటం, జనాభా నియంత్రణ, దారిద్ర్య నిర్మూలన, ఆరోగ్యకరమైన జీవన విధానం, వ్యాధులకు సరైన చికిత్సా విధానాలు, అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, వృద్ధులు, స్త్రీలు, పిల్లల పట్ల సరియైన శ్రద్ధ వంటి ఉన్నతమైన లక్షణాలు ఉంటాయి. సో మనకి ఎడ్యుకేషన్లో కనుక చక్కగా స్పిరిచువాలిటీ కూడా యాడ్ అయితే మనకు చిన్నప్పటి నుంచి అది నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఆరోగ్య విధానం చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అట్లానే ఉచిత విద్య, ఉచిత వైద్యము అటువంటి సదుపాయాలు కూడా ఆటోమేటిక్గా సొసైటీలో ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. 400 యూనిట్ల నుండి 499 యూనిట్ల వరకు గల ఈ మేధావి వర్గం సర్వజ్ఞులు కారు కనుక ఈ భూమిపై ప్రామాణికాలు ఏర్పడటానికి అధికారం లేదు. ఉదాహరణకు వ్యభిచారం సరి అయినదా, ఎస్ ఆర్ నో. వారిలో కొందరు ఎస్ అని, కొందరు నో అని చెప్పగలరు, కానీ ఖచ్చితమైన ప్రామాణికతను ఇచ్చే స్థితిలో ఉండరు. ఇలాగే ఈ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలలోనూ ఎస్ ఆర్ నో మధ్య వాళ్ళ అభిప్రాయాలు ఊగిసలాడుతూ ఉంటాయి. సో ఈ 400 మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో తర్వాత మళ్ళీ ఇంకోటి భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది. ఇది వచ్చి చాప్టర్ 3 నుంచి శ్లోకం, ఒక నిమిషం అండి చూస్తున్నాను ఎక్కడి నుంచి ఉంది. శ్లోకం వచ్చి 21st శ్లోకము. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సో ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఉత్తములు అంటే మహాయోగులు, మహాజ్ఞానులు దేనిని ఆచరిస్తారో అన్యులు అంటే లోకంలోని వారు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో
దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. సో మహాయోగులు, జ్ఞానులు ఎవరైతే ఏదైతే చేస్తూ ఉంటారో మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాం కదా. సో ఈ శ్లోకం అది చెప్తోందనమాట. ఈ లోకం అంటే భూమిపైన యొక్క ఆచార వ్యవహారాలను, ప్రమాణాలను మహాజ్ఞానులు, మహాయోగులు మరి అవతార పురుషులు, వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, జరాతుష్టుడు, మహావతార్ బాబాజీ మొదలైన వారు ఏర్పరుస్తారు. వారు ఏర్పరిచిన అనుసరించిన ప్రమాణాలను లోకంలోని జనులంతా ఆచరిస్తారు. అంతేకాని ఎవరు పడితే వారు ఈ ప్రపంచానికి ప్రమాణాలను, ఆచార వ్యవహారాలను ఏర్పరచడానికి అధికారం లేదు. 700 యూనిట్స్ గల మహాయోగులు, మహాజ్ఞానులు మరి అవతార పురుషులు మాత్రమే ఆ అధికారాన్ని కలిగి ఉంటారు అని చెప్తున్నారు. సో మన ప్రపంచంలో ఏమైనా ప్రమాణాలు అంటే ఏదైనా రూల్స్ కానీ మనం ఏదైనా అచీవ్ చేయాల్సింది కానీ ఉండాలి అంటే అవన్నీ కూడా మహాజ్ఞానులు వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నవి అని చెప్పి చెప్తున్నారు అనమాట. జడ్జ్ ఏ నాట్, తీర్పు చెప్పద్దు. సో మనం ఎక్కువ జడ్జ్ చేసే నేచర్ ఉంటుంది కదా, అది తీసేయాలి అని చెప్తున్నారు. మీరు మహాయోగులు, మహాజ్ఞానులు అయితే తప్ప మానవుల్లో లోపాలను, ఈ లోకంలోని లోపాలను వెతకకండి. ఈ లోకంలో మరి ఈ మానవ జాతిలో లోపాలంటూ లేవు. సమస్తము చైతన్య పరిణామం చెందుతూ ముందుకు పురోగమిస్తుంది. మహాయోగులు, మహాజ్ఞానం ఎప్పటికీ తీర్పు చెప్పరు. వారు లోక కళ్యాణం కోసం మాత్రమే ఉంటారు. సో ఇలా యోగులు, ఉత్తములు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయరు. ఎందుకు అంటే వాళ్ళకి అసలు ఏం జరిగినా అది లోక కళ్యాణం. ఆ టైంలో అలా జరగాలి కాబట్టి, అక్కడ మనం ఏదో నేర్చుకోవాలి కాబట్టి అది అలా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దేన్ని జడ్జ్ చేయరు. మనం కూడా ఎక్కడ ఎవరిని జడ్జ్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఫలానా వారు సక్రమంగా లేరని, ఫలానా మనిషిలో లోపాలున్నాయని, లేదా ఫలానా వ్యక్తికి తెలివితేటలు లేవని, లేదా ఫలానా శక్తి సామర్థ్యాలు, తెలివి మీకు లేవని, ఫలానా పని మీ వల్ల కాదు అని ఇలా మీరు తీర్పు చెప్పకండి. మీరు మహాయోగులైతే అప్పుడు ఈ తీర్పు చెప్పడం అస్సలు ఉండదు. సో ఎవరిని కూడా వాళ్ళ స్కిల్ సెట్ని కానీ, వాళ్ళలో ఉన్న ఫిజికల్ అపియరెన్స్లో కానీ లేకపోతే దేన్ని కూడా మనం జడ్జి చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. మీరు మహాయోగి, జ్ఞాని ఇంకా కాలేదు. అలాంటప్పుడు మీలో ఇతర మానవుల్లో లోపాలు లేదా ఈ ప్రపంచంలో లోపాలు ఎలా తెలుస్తాయి? ఈ పుస్తకంలో శక్తి స్థాయిల గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? ఎందుకంటే మనల్ని మనం పోల్చుకొని మరింత ముందుకు పురోగమించటం కోసం, మరింతగా ఆధ్యాత్మిక పురోగతిని పొందటం కోసం. నిన్న నేను ఎలా ఉన్నాను, నిన్నటికి ఈ రోజుకి ఏదైనా ఆధ్యాత్మికంగాను, ప్రాపంచికంగాను, మానసికంగాను, భౌతికంగాను పురోగతి ఏమైనా ఉందా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా ఎదుగు ఒదుగు లేకుండా ఉండిపోయానా? 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండిపోతున్నానా? వచ్చే ఏడాదికి, వచ్చే 5 ఏళ్లకు నా లక్ష్యాలు, సంకల్పాలు ఏమిటి? నేను ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి చెందాలి? నా పట్ల మరి ఈ లోకం పట్ల కళ్యాణకారకంగా ఏదైనా చేయగలనా? నన్ను నేను ఉద్ధరించుకొని ఆనందంగా ఉండగలనా? ఇలా తనను తాను పోల్చుకొని ఎదగటం కోసం ఈ శక్తి స్థాయిలను చర్చించుకుంటున్నాం. సో మనకి అసలు ఎందుకు చెప్తున్నారు? ఈ ఎనర్జీ లెవెల్స్ ఎవరెవరు ఏ రేంజ్‌లో ఉంటారు? ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అంటే, మనల్ని మనం విశ్లేషించుకోవటం కోసం. సో ఎలా విశ్లేషించుకోవాలి? నిన్నటికి ఇవాల్టికి మనలో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏమైనా నేర్చుకున్నామా? నెక్స్ట్ ముందు మన ప్రణాళికలేంటి? 1 వీక్‌కి, 1 మంత్‌కి, 1 ఇయర్‌కి అలా ఏంటి ప్రణాళికలు ఏమేసుకున్నాం? మనం ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నామో దానిలో మనకి క్లారిటీ కావాలి అని చెప్పి చెప్తున్నారు. మనం ఇతరులు ఎవ్వరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్టానుసారంగా లక్ష్యాలు ఎంచుకొని, వాటిని నెరవేర్చుకొని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసమే ఉన్నారు. ఎవరి జీవిత లక్ష్యాలు వారివి. మీ జీవిత లక్ష్యం మీది. కనుక మీరు ఒక మహాయోగి, మహాజ్ఞానిగా ఎదగండి. అంతేకాని ఇతరుల పట్ల తీర్పు ఇవ్వటం అనేది చేయకండి. ఇతరులతో పోటీతత్వాన్ని కలిగి ఉండకండి. సో అసలు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో
ఎప్పుడు కూడా పోటీతత్వం ఉండకూడదు అంటున్నారు. కాంపిటీషన్ అనేది ఎవరితోనూ లేదు. మనతో మనమే, మనం ఏమి నేర్చుకున్నాము, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, ఇదే మనతో మనమే కాంపిటీషన్ ఉండాలి కానీ పక్క వాళ్ళతో కాదు అని చెప్తున్నారు. ఇన్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఆల్ థింగ్స్. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ, ప్రతి వస్తువు సమస్త విషయాలతోనూ అనుసంధానింపబడి ఉంది. కనుక లోక సమస్త సుఖినో భవంతు. టీవీ, పత్రికలు మొదలగు ప్రచార సాధనాలలో నేరాలు, ఘోరాలు, కార్నర్, క్రైమ్ స్టోరీ వంటి ప్రోగ్రామ్స్తో ఈ ప్రపంచంలో ఎవ్వరూ మారరు. ఏ మనిషికైనా అతని శక్తి స్థాయిలు అంటే మరి చైతన్య శక్తి పెరిగితే తప్ప ఉన్నతమైన గుణాలు అలవడవు. హితవాక్యాలు, నీతి బోధనలతో ఎవ్వరూ పరివర్తన చెందరు. చైతన్య శక్తి పరిణామం అంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ చెందితే మరి యోగ సాధనతో తప్ప మరే విధంగానూ నీతి బోధనలతో ఈ సమాజంలో, ఈ సంఘంలో మార్పు రాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఐఐటిలోనో లేదా ఎయిమ్స్లోనో, ఐఏఎస్ గానో, ఐపీఎస్ లోనో సీటు సంపాదించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ సీటు సంపాదిస్తే శక్తి స్థాయిలు పొందడానికి గల యోగ సాధనను తమ పిల్లలకు నేర్పినట్లయితే వారి పిల్లలు ఇంటెలిజెన్స్ స్థాయిలు పెరిగి ఆటోమేటిక్గా ఉన్నతమైన విద్యా సంస్థలో సీటు సాధించగలరు. తల్లిదండ్రులు తాముగా యోగ సాధన చేస్తూ తమ పిల్లలను కూడా యోగ సాధన పురికొల్పినప్పుడు ఆ పిల్లల్లో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఈ ప్రపంచం ఎప్పటిలాగానే ఉంటుంది. మారవలసింది మనమే. యూ నీడ్ నాట్ చేంజ్ ద వరల్డ్, చేంజ్ యువర్ సెల్ఫ్. మీరు ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు, మీరే మారండి. ఈ ప్రపంచం దానంతట అదే మార్పులు చెందుతుంది. సో ఎందుకు ఈ బుక్ లో ఇంత చెప్తున్నారు అంటే మన శక్తి స్థాయిలను మనం పెంచుకోవాలి అంటే మనం ధ్యానం చేయాలి, మన పిల్లలకి ధ్యానం నేర్పించాలి. సో మనకి టార్గెట్స్ పెట్టేటప్పుడు ఈ టార్గెట్ అచీవ్ చెయ్యి అని తో పాటు దాని స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా కావాలి వాళ్ళకి అని చెప్తున్నారు అనమాట. సో ఆ ఫిజికల్ టార్గెట్ల కంటే కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళలో అభివృద్ధి ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. మన జీవిత లక్ష్యం ఒకటే, అది యోగ సాధన ద్వారా మన శక్తి స్థాయిలను శక్తి స్థాయిలను రోజు రోజుకి వృద్ధి చెందించుకుంటూ యోగులు, మహాయోగులు, జ్ఞానులు, మహాజ్ఞానులు కావటమే. అంతకు మించిన గొప్ప కార్యాలు ఈ భూమి మీద ఏమున్నాయి? బుద్ధుడు, జరాతృష్ట, జీసస్ క్రైస్ట్, శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు, మహావతార్ బాబాజీ వంటి అవతార పురుషుల బోధనలతో మనం మహా ఋషులుగా, మహాయోగులుగా చైతన్య పరిణామం చెందడం కోసం మనము కృషి చేద్దాం. సో మనం ఈ జీవితం ఇక్కడ తీసుకుని వచ్చింది ఎందుకు అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం కోసం. సో అది రోజు రోజుకి మనం పెంచుకుంటూ ఉంటే కనుక మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, మనం కూడా మహాజ్ఞానం అవుతాము అని చెప్తున్నారు. యోగి భవ తస్మత్ యోగి భవ. సో మనలో యోగిని పెంచుకుందాము అని చెప్తున్నారు. సో దీనితో సెకండ్ చాప్టర్ అయిపోయింది, ఎనర్జీ లెవెల్స్ 2. రేపు ఎనర్జీ లెవెల్స్ 3 కంటిన్యూ చేద్దాం.